ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏ లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని విషయాల్లో తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీనలగ్నం వారికి దైవం పైన చక్కటి క్లారిటీ ఉండడము మరియు జీవితం పట్ల అన్వేషణ ఉండడం జరుగుతుంది. అయితే మీకు బుధుడు చతుర్థాధిపతి అవుతాడు. ఎప్పుడైతే బుధుడు చతుర్థాధిపతి బాధకుడు కూడా అవుతాడో మీరు నివసించేటువంటి గృహంలో ఈశాన్యం కానీ ఉత్తరం కానీ దోషాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఉత్తర ఈశాన్యంలో ఎక్కువ దోషాలు ఉండడం నేను చూశాను మీనలగ్నంలో జన్మించిన వారికి. అది కూడా ఎప్పుడు బుధుడు పాడవ్వాలి, లేదా గురువు పాడైతే, లేదా మీనరాశి పాడవడం, మీనలగ్నం పాడవడం, లేదా చతుర్థ స్థానమైనటువంటి బుధ రాశి అంటే మిథునం పాడైన అంటే పాపగ్రహాలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ అవ్వడం. నేను 3 దోషాలు ఎక్కువగా చూశాను, అది నేను మీకు షేర్ చేసుకుంటా. ఒకటి చూసుకున్నట్లయితే ఉత్తరము ఈశాన్యము లేదా ఉత్తర ఈశాన్యము. రెండవది పడమర నైరుతండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడవ్వాలి కదా. పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పారు. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వాళ్ళు ఇంతకుముందు అమెరికాలో ఉండేవారు, భార్యాభర్త, పిల్లవాడు. అమెరికాలో అద్భుతంగా చదువుకునేవాడు ఆ పిల్లడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు. ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. ఇంకా అమెరికాలో ఇంట్లో ఉంటాను ఇక్కడ షిఫ్ట్ అయిపోయి చక్కటి ఇల్లు ఒకటి తీసుకున్నారు. ఇండియాకు వచ్చినప్పటి నుంచి అబ్బాయి చదవట్లే. వాళ్ళు ఏం ఆలోచించారంటే అక్కడ సిస్టమ్ చాలా బాగుంది కదా అమెరికాలో, ఇక్కడ సిస్టమ్ అనేటువంటి సరిగ్గా లేదు కాబట్టి ఈ అమెరికాలో ఉన్నటువంటిది ఇండియాలో ఉన్నటువంటి దానికి సెట్ అవ్వక పిల్లడు చదవలేకపోతున్నాడు అనుకుంటున్నాడు. మళ్ళీ చూస్తే పిల్లవాడు మంచి తెలివితేటలు ఉన్నాయి. కానీ అక్కడ జరిగిన దోషం ఏమిటంటే పడమర నైరుతిలో బాత్రూమ్ ఉంది వాళ్ళకి. విద్యాభ్యాస మందిరం దగ్గర మీరు బాత్రూములు, టాయిలెట్లు కట్టుకునే పరిస్థితి ఏమిటి? అది దోషాన్ని ఇస్తుంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకుండా ఇలాంటివి ఇస్తూ ఉంటుంది. అది కూడా డూప్లెక్స్ హౌస్. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు ఇది ఇక్కడ పనికిరాదు అంటే చూడ్డానికి అది అలా కనిపించట్లే. అది ఎట్లా ఉందంటే ఎక్కువ టిల్ట్ అయిపోవడం వల్ల చూడ్డానికి అది పడమర వాయువ్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇటు టిల్ట్ అయిందంటే దాదాపుగా 315 to 320 degrees ఇటు టిల్ట్ అయింది, ఆగ్నేయం వైపు టిల్ట్ అయింది. టిల్ట్ అయ్యేసరికి అదేంటంటే ఏమిటంటే చక్కగా పడమర వాయువ్యంలో పెట్టుకోవచ్చు అంటారు కదా, అక్కడ పెట్టుకున్నాం. కానీ టిల్ట్ చూస్తే, ప్లానింగ్ వేస్ టిల్ట్ చూస్తే అది పడమర నైరుతిలో ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను, మీరు రఫ్గా చూడకండి, రఫ్గా చూస్తే అది కరెక్ట్ కాదు. ప్లానింగ్ వేసి నార్త్ డిగ్రీస్ చూసి చక్రాన్ని అప్లై చేసి బ్రహ్మస్థానం నుంచి ఏవేలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇలా మీనలగ్నం వారికి నేను ఇంకొక కేసు చూసింది ఏంటంటే అనారోగ్య పాలైనటువంటిది. ఉత్తర ఈశాన్యం దోషం అని చెప్పానుగా, అంటే ఈశాన్యానికి ఉత్తరానికి మధ్యలో తెలియక ఒకరు ఏం చేశారంటే అక్కడ ఒక చిన్నదేనండి, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే కూడా. ఇల్లంతా బాగానే ఉంది కానీ ఎందుకు దోషము, ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అర్థం కావట్లేదు. చక్కగా ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేయడం మొదలుపెట్టారు. అంటే ఏమిటి? ఐరన్ బాక్స్ ఈజ్ ఫైరీ ఎలిమెంట్. ఉత్తర ఈశాన్యం అనేటువంటిది జలస్థానము. జలస్థానంలో అగ్ని సంబంధించిన కార్యక్రమాలు చేస్తే మనకి బాడీలో ఎలా అయితే వాతపిత్త కఫల్లో ఇన్బ్యాలెన్స్ అవుతుందో వాస్తుపరంగా కూడా అటువంటి ఇన్బ్యాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాటిమాటికి అనారోగ్యాలు వస్తున్నాయి అన్నప్పుడు నేను ఒక వాస్తు చూసి ఏమంటే ఇది మార్చుకోండి అన్నప్పుడు తగ్గింది. అప్పుడు ఆయన క్వశ్చన్ వేశాడు, 1 నెల రోజుల్లో మార్పు వచ్చింది, 15 రోజులు దాదాపుగా. నేను ఏమడిగాడంటే మరి ఇంతమంది ఇంట్లో ఉన్నాం కదండి, మాకెవరికి రాంది ఈ వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే అది ఎవరు పెట్టారని అడిగా.
అవునండి, మా అమ్మాయే పెట్టింది అక్కడ, ఇస్త్రీ పెట్టుకుంటే బాగుంటుందని. రైట్. వాళ్ళ ఉండే నలుగురిలో అమ్మాయికి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉండే జాతకం ఒకటి కలిసింది. ఆ అమ్మాయి తీసుకెళ్ళి అక్కడ ఇస్త్రీ పెట్టింది. కాబట్టి ఇంట్లో వాస్తుపరంగా మీరు చేంజెస్ చేసేటప్పుడు ఎవరైతే దోషాన్ని చేస్తారో వాస్తుపరంగా వస్తు రూపంలోనో కన్స్ట్రక్షన్ రూపంలోనో ఇంకో రూపాల్లో ఆ దోషం వారి వలనే కలిగింది కాబట్టి వారికే ఎఫెక్ట్ ఉంటుంది. మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు. ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, ఎలా ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, వాయువు ఎలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది, ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటి చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి, దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే, దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి ధోరణిలో ఉండకూడదు. శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని. ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది. మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు 2 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి. ఏదో చిన్న కంపాస్ వల్ల సరిగ్గా రాదు, మిలిటరీ కంపాస్ దొరుకుతుంది. ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి 0 నుంచి 20-30 లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది, దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది. అంటే 340, 350, 355 అలా ఉంటుంది కొంతమంది. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలని చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి. ఇందులో సకల దేవతలు, అసురులు, జోన్స్, ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతానం సంబంధించిన. ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు. తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే. తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగ్గా చేయలేకపోతుంటారు, సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే తగ్గిందా పెరిగిందా, ఏ జోన్ ఎంత ఉంది, అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి. పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము, ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే, అక్కడ ద్వితిపదం వస్తే పెట్టమన్నారు, ద్వితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే, దక్షిణం అయితే 3-4 పదాల్లో ఎవరు పడ్డారు, పడమర అయితే 3-4 పదాలు, ఉత్తరం అయితే 3-4 పదాలు, ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి. అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది. అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు, శక్తి నశిస్తుంది, అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు. శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం, ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం. దక్షిణే సైందత అంటారు, అంటే ఏమిటి, దక్షిణ వైపు తలబెట్టి పడుకోమన్నారు. దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం, అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. ఇక నైరుతి అంటే ఏంటి, నైరుత్యత శస్త్రగారు అన్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పనిముట్లు, మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ పెట్టుకోమన్నారు. పడమర నైరుత్యో హృదయే విద్యాభ్యాస మందిరం, మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి, మీ పిల్లల పుస్తకాలు, మీ పుస్తకాలు కానీ ఏమైనా. అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి. పడమర వాయువ్యం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు. వాయువ్యం భాండార సంస్థితం, చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని బాత్రూములు కట్టుకుంటున్నారు, ఎక్కడా శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర వాయువ్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఉంటాయి, కుక్కలు, గోవులు, గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం. పడమర వాయువ్యో హృదయే లేదా పడమర వాయువ్యో భాండార సంస్థితం, అంటే భాండాగారం, ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు. ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, అక్కడ పాడైతే ఇద్దరి మధ్యని ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్యాభర్తలది.
ఉత్తరే నిధి సంస్థితం, తెలియక ఉత్తరం వైపు బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో. నిధులు ఉంటాయి అక్కడ, ఈ కుబేర స్థానం అది, అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు? ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు, మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్. ఈశాన్య దేవతాగృహం, ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు, తప్పండి. ఈశాన్య దేవతాగృహం అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం. నువ్వు ఎలాగ కట్టుకోవు, కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు, హైట్ ఉండకూడదు. కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సపరేట్గా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు. కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతి డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి. కానీ నైరుతిలో ఆల్రెడీ ఒక గది ఉందండి, ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీరు కనుక కలర్స్, వస్తువులు, ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో చేసే యాక్టివిటీస్, అంటే పడమరలో కూర్చొని ఆనందనమని చెప్పారు, తూర్పు వైపు రాముడు పట్టాభిషేకం పెట్టుకోమని చెప్పారు, తూర్పు వైపు సిట్టింగ్ ఏరియా పెట్టుకోమని చెప్పారు. ఇలా అనేకమైనటువంటి విషయాలు క్లియర్గా మీరు ప్లానింగ్ తీసుకొని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసి యాక్టివిటీసు కట్టడాలతో సహా మీరు చెక్ చేసుకొని ఏది కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉండదు. వాస్తు చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, వాస్తు అనగానే కూలగొట్టేస్తాం అనుకుంటారు, కాదు. క్లియర్గా వాస్తుని చూసి చేసేటువంటిది ఏదైతే ఉంటుందో 100% మీకు ఆ యొక్క మార్పుల వల్ల, ఆ రంగులు లేకపోతే ఆ మెటల్స్ వల్ల ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః.